పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్లో కొత్త సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ను పెంచుతోంది. విగ్రహం ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య రాజకీయ రగడ నెలకొంది. ప్రస్తుతం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న స్థలంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంది అప్పటి బీఆర్ఎస్ సర్కార్. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడే రాజీవ్ విగ్రహ ఏర్పాటును ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. చెప్పినట్టుగానే ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్, రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ పెంచుతోంది, డీటెయిల్స్ ఏంటి? రాజీవ్ గాంధీ విగ్రహ సాక్షిగా కాంగ్రెస్ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ స్థాపిస్తాము, ఇక్కడ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మాటల యుద్ధం నడుస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం రాజీవ్ గాంధీ విగ్రహం ఈ నెల రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ జరిగిపోయాయని చెప్పుకోవాలి. 15 అడుగుల ఎత్తు ఉంటుంది, 1800 కిలోల కంచెను దీనికి వాడారు. దేశవ్యాప్తంగా ఈ విగ్రహం ఏర్పాటు కోసం చాలా విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలన చేశారు. మొత్తానికి ప్రత్యేకంగా ఉండాలి అంటే ఒక కంచు స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. చేతిలో జెండా, అట్లాగే ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెగ్యులర్ విగ్రహాలకు ఉన్నట్టుగానే పెయింటింగ్ అన్నది దీనికి వాడలేదు అన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి ఇక్కడ ఐఎన్టీఆర్ కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఆర్ఎంపీ అధికారులు, పోలీస్ శాఖ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అధికారికంగా ఏర్పాట్లు నిర్వహిస్తా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్ గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లందరూ కూడా ఆహ్వానించారు. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ విగ్రహం ఓపెనింగ్ కు సంబంధించి, స్థాపనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. ఈ ప్లేస్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము అని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ స్థలాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని అవమానిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ప్రకటన చేశారు. మొదటి మంత్రి పొన్నమన్నారు. సార్, కేటీఆర్ వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు అంటారు? తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని అవమానించే విధంగా, అమరుల ద్వీపాన్ని సాక్షిగా తెలంగాణ యొక్క ఉద్యమ చరిత్రను అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తుంది. రాజీవ్ గాంధీకి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని అవమానించే విధంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఆ విగ్రహం పెట్టంగా ఎవరేం అర్థం లేదు కదా. మేము ఇప్పుడు మూర్ఖంగా మాట్లాడదు. దీంతోపాటు తెలంగాణ విగ్రహం మీకంటే గౌరవమైన ప్రదంలో పెడతా ఉన్నాం. విగ్రహం పేరు మీద రాజకీయం చేయడం మానుకొని బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించేటువంటి స్థాయికి ఎదిగినామని అనుకున్నాం. 10 సంవత్సరాల్లో పోయి మళ్ళీ ఒకసారి ఆ విధంగా వ్యవహారం చేయడానికి ఏం చేయాలో నేర్చుకోమని కోరుతా ఉన్నాం. తరం కాదు రాగలు ముట్టడానికి రాదు. మొత్తానికి ఎవరి తరం కాదు, కూల్చేస్తే చూస్తూ ఊరుకోము అంటూ పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఈ విగ్రహ స్థాపనకు సంబంధించినటువంటి అంశం మీద తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. కేటీఆర్ ఒక్కసారి కాదు, ఇప్పటికే 4 సార్లకు పైచిలకు ట్వీట్ చేశారు, స్పందించారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగుబోతులకు ఇక్కడ స్థానం లేదు అంటూ చాలా ఘాటుగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని కనుక అవమానిస్తే ఎవరం చూస్తూ ఊరుకోము, తెలంగాణ ద్వీపం సాక్షిగా తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తూ ఉన్నారు, తెలంగాణ తల్లిని అవమానిస్తూ ఉన్నారు అంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితులున్నాయి. ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ అట్లాగే ప్రజాప్రతినిధులు ఇక్కడ పరిశీలన చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారికంగా ఈ కార్యక్రమం జరుగుతుందనే చెప్పుకోవచ్చు. పొలిటికల్ హైడ్రామా అయితే మొదలైంది. ఇప్పటికే నెల రోజుల నుంచి విగ్రహం సాక్షిగా ఒకరిపైన ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నటువంటి
పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. విగ్రహం ఏర్పాట్లకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి. ఈ విగ్రహాన్ని విగ్రహానికి ఓపెనింగ్ కోసం ఏఐసిసికి సంబంధించినటువంటి కీలక నేతలు వస్తారని గతంలో ఒకసారి విగ్రహం ఓపెనింగ్ కార్యక్రమం రద్దు చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏఐసిసికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరు కూడా అటెండ్ కావటం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అఫీషియల్గా ఓపెన్ చేయనున్నారు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ శేఖర్.